తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రిలో ఈ చిరుతపులి సంచారం అనేది కలకలం రేపుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రాజానగరం దివాన్ చెరువు, అదేవిధంగా లాల చెరువు సమీపంలో గత రాత్రి ఈ ఏదైతే ఈ చిరుతపులి రోడ్డు దాటుతూ అక్కడున్న ఒక జీవి ఏదైతే చిన్నపాటి జీవిని కూడా బహుశా అది ఏ జీవి పందా లేకపోతే ఇతర జంతువా ఏదైనా జంతువా తెలీదు గానీ దాన్ని తింటూ రోడ్డు దాటుతున్నట్టుగా వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. నిజానికి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ పులిలు అంటే ఈ చిరుతపులి ఇలా రాజమండ్రి లాంటి ప్రాంతాలకు అది జాతీయ రహదారి సమీపానికి రావడం పట్ల ఒక్కొక్కరు కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అటవీ శాఖ అధికారులైతే. అయితే ఈ ప్రచారం అయితే మాత్రం గత 4 రోజుల కిందట ఆ ప్రాంతంలో జరిగిన ఇది ఒక పులి కాదు అన్న విధంగా అయితే మాత్రం ప్రచారం జరిగింది. ఏదైతే ఇంకా సీసీ కెమెరాలో అధికారికంగా గత రాత్రి ఈ ఈ చిరుతపులిని చూసారో ఇక ఖచ్చితంగా ఇది చిరుతపులే అని అధికారులు నిర్ధారించారు. వాటి పాదముద్రలను కూడా అటవీ శాఖ అధికారులకు సంబంధించి ప్రధానంగా చిరుతపులి అంటే వాటి సైజులు గానీ, వాటి వేళ్ళు ఎలా ఉంటాయి, వాటి పాదాలు ఎలా ఉంటాయి, అటవీ శాఖ అధికారులు పూర్తిగా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ పాదముద్రలను గుర్తించే ప్రయత్నంలో కూడా అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రి ఈ లాలా చెరువు సమీపంలో సేకరిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. అయితే ఈ జాతీయ రహదారిపై పులి దాదాపుగా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది? దాని ఆవాసం ఏదైనా ఈ సమీప ప్రాంతంలో ఏమన్నా ఏర్పాటు చేసుకుందా? లేకపోతే భారీ వర్షాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఈ చిరుతపులి ఇలా ఇటువైపు ప్రాంతానికి వచ్చేసిందా అన్న కోణంలో అధికారులు కూడా సమగ్ర దర్యాప్తు అంటే ఏం జరుగుతుందన్న కోణంలో కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ రాజనగరం సమీపం ఏదైతే ఈ చిరుతపులి సంచరించిందో ఆ ప్రాంతంలో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి చిరుతపులులకు, పెద్ద పులులకు ఒక విడదీయరని అనుబంధం ఉందా అంటే ఉందనే చెప్పుకోవాలి. నిజానికి చిరుతపుళ్ళైతే మాత్రం అధికంగా ఉంటాయి. ఎందుకంటే రంపచోడవరం తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో ప్రాతినిధ్యం ఈ చిరుతపులనేవి జనవాహాల్లోకి అంటే రోడ్లు దాటడం, అటువైపుగా వాటి ఆవాసరంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి తరచూ మామూలుగా జరుగుతాయి. ఎందుకంటే ఆ డీప్ ఫారెస్ట్ అటవీ ప్రాంతం అనేది అత్యధిక డీప్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోతుంటాయి. వాటి వేట అంటే వాటి ఆహారం కోసం, ముఖ్యంగా నీటి కోసం కొన్ని ఒడ్డులకు రావడం, నీరు తాగడం, మరలా వెళ్ళిపోవడం పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఒక చిరుతపులి అటవీ ప్రాంతంలో ఒక వలలో చిక్కుకొని మృత్యువాత పడిన ఘటన కూడా నెలకొంది. అలాగే చిరుతపుళ్ళనేవి సహజంగా తిరుగుతూ ఉంటాయి. అయితే రాజమండ్రి లాంటి నగర ప్రాంతాలకు ఇలా చిరుతపులు రావడం సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే 2 సంవత్సరాల ముందుకు వెళ్ళినట్లయితే ఒక పెద్ద పులి అయితే మాత్రం రాజమండ్రి అని కాదు గానీ కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ ప్రత్తిపాడు వమ్మవరం ప్రాంతంలో ఒక సంచలనంగా మారింది. ఏకంగా ఒక రోజు, 2 రోజులు కాదు ఉమ్మడి తూర్పు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా ఒక సంవత్సరం పాటు ఈ పెద్ద పులి అనేది ఒక భయాందోళనకు గురిచేసింది. గేదెలను, ఆవులను హతమారుస్తూ సమీప ప్రాంతాల్లో సీసీ ఫుటేజుల్లో అటవీ శాఖ అధికారులు అంటే ఈ ఉమ్మడికి సంబంధించి కాకినాడ జిల్లా ఫారెస్ట్ అధికారులతో పాటు విశాఖ ఫారెస్ట్ అధికారులను కూడా ఒక నీళ్లు తాగించిన పరిస్థితి అంటే అధికారులు ముప్పతిప్పలు పెట్టిన పరిస్థితి కూడా గత 2 సంవత్సరాల కిందట నెలకొంది. అంటే ఏకధాటిగా ఏడాది కాలం పాటు ఈ పెద్ద పులి సంచారం అనేది కొనసాగింది. ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో త్రస్ట్ వేయడం, ఆ ప్రాంతంలో గేదెలను గానీ, ఆవులు గానీ హతమార్చడం, అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం ఇలా దాదాపు 30కి పైగా ఆవులను, గేదెలను హతమార్చిన పరిస్థితి కూడా గత 2 సంవత్సరాల కిందట ఈ పెద్ద పులి అయితే మాత్రం ఉన్న పరిస్థితి నెలకొంది. తర్వాత అది కూడా డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోయి కథంతా కూడా సుఖాంతమైన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి కూడా చిరుతపుళ్ళు అనేవి అక్కడక్కడ అలజడి సృష్టిస్తూ ఉంటాయి. అయితే పూర్తిగా ఈ అటవీ ప్రాంతం డీప్ ఫారెస్ట్, తూర్పు ఏజెన్సీ, ముఖ్యంగా రంపచోడవరం వంటి డీప్ ఫారెస్ట్‌లో మాత్రమే ఈ చిరుతపుళ్ళు అనేవి కలకలం రేపిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. తాజాగా ఏదైతే వినాయకుడి చవితి పండుగ వేళలో అందరూ సరదాగా గడుపుతున్న తరుణంలో ఆ ప్రాంతంలో చిరుతపులి వచ్చిందంటే ఒక రకమైన భయాందోళన కూడా ప్రజల్లో ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడుంది? అది ఏ మూలన దాగుంది? ఒకవేళ చిన్న పిల్లలు లేక ఆ ప్రాంతంలో కూలీ నాలి పని చేసుకున్న ప్రజలు ఒకవేళ అటాక్ చేస్తుందా అన్న ఆందోళన కూడా ప్రజల్లో లేకపోలేదని మనం చెప్పుకోవచ్చు. ఈ తరుణం అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు కాబట్టి పాదయాత్ర ఖచ్చితంగా చిరుతపులి పాదముద్రలా కాదా అన్నది కూడా ఈ అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారిస్తున్నారు. ఏదైతే నిర్ధారించిన అనంతరం ఒకవేళ నిజంగా అది చిరుతపులి పాదముద్రలు అయితే ఖచ్చితంగా బోన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రశాంతంగా అక్కడి నుంచి ఒకవేళ చిరుతపులి నడుచుకుంటూ డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బందులు లేవు గానీ మరలా దాని పాదముద్రలు ఇంకొక ప్రాంతంలో కనిపించడం గానీ, లేదా మళ్ళా వేరే చోట అలజడి సృష్టించడం గానీ జరిగితే మాత్రం ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో అన్వేషిస్తారు. ఖచ్చితంగా దానికి బోన్ లాంటిది ఏర్పాటు చేసి దాన్ని పట్టుకొని అనంతరం డీప్ ఫారెస్ట్‌లోకి వదిలేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పండుగ వేళల్లో చిరుతపులి కలకలం అనేది తూర్పుగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. మనం అంటే జాతీయ రహదారి మన నేషనల్ హైవే చూసుకుంటే విశాఖపట్నం, విజయవాడ నేషనల్ హైవే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రధానంగా లాలా చెరువు గానీ లాలా చెరువు సమీప రహదారిపై ఈ పులి రోడ్డు దాటుతూ క్రాస్ చేసిన పరిస్థితులు, ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటకొచ్చిన పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపుగా చిరుతపులే అన్న నిర్ధారణ కూడా అటవీ శాఖ అధికారులు వచ్చిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అధికారికంగా అటవీ శాఖ అధికారులు చెప్పాల్సి ఉంది. ఏదైనా గానీ ఒక భయభ్రాంతి అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు గానీ చిరుతపులి ఈ ప్రాంతంలో ఉన్నదన్నది నిర్ధమైన నేపథ్యంలో అంటే మనం అంటే బయట ఉంటున్నాం గానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా అమ్మో! చిరుతపులి ఎక్కడుందా అంటూ ఒక భయపడుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనా అటవీ శాఖ అధికారులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు? ఒకవేళ పులి కలకలం అనేది మళ్ళీ ఇంకొక ప్రాంతం అంటే ఇక్కడి నుంచి వెళ్ళింది కాబట్టి
మరలా ఇంకో ప్రాంతంలో దాని పాదముద్రలు గాని, లేక ఎక్కడైనా కనిపించిందంటే మాత్రం పూర్తి స్థాయిలో అంటే దానికి సంబంధించిన ఒక బోను, దానికి సంబంధించిన ఎరగేసేందుకు ఒక మేక లాంటివన్నీ కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఈ చిరుతపులి సంచారం అనేది కలకలం రేపుతుంది. విజయ్ చంద్, సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.